రాజకీయ నాయకునికి ఎదురు మాట్లాడితే పగబడతాడేమో అని భయంతో తన బతికేదో తను బతుకుతున్నాడు మామూలు వ్యక్తులు. అంతే కదా, పెట్టించారు. ధర్నాలు చేయొద్దు, ఎదురు మాట్లాడద్దు, అడ్డం పోవద్దు, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టద్దు. అది కూడా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? 100% నా ముందట మాట్లాడితే నా తప్పు ఉంటే సరిదిద్దుకుంటా. నాకు అట్లేం లేదు. నేను అట్లా అసలు అలాంటి ఆలోచన లేదు. మీ మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా మీరు ఊరుకుంటారు? సోషల్ మీడియా పెడితే కూడా ఊరుకుంటున్నాం. ఇవాళ నిన్న అర్థం చేసుకోనోడు నిన్నటి రోజు అర్థం చేసుకునే వ్యక్తి ఇవాళ అర్థం చేసుకోవడం అనేది నమ్మకం ఏం లేదు. ఇవాళ అర్థం చేసుకునే వ్యక్తి రేపు అర్థం చేసుకుంటాడనే నమ్మకంతోనే ఉండాలి. నిన్నడు వేరు, నిన్న సాయం చేయలేడని ఇయ్యాలే చెయ్యడు అనుకోవద్దు, ఇయ్యాలే చేసిండు కదా మళ్ళీ రేపు చేస్తాడని అనుకోవద్దు. మనిషి నచ్చే వరకు కామెంట్ చేస్తారు. నచ్చిన తర్వాత ఎందుకు కామెంట్ చేస్తారు? నేను నచ్చలేదు కాబట్టే కామెంట్ చేశారు. నేను కామ్గా ఉండి నేను ప్రూవ్ చేసుకున్నాను. మీరు ఎవరిని కూడా పగబట్టరు. మీ నియోజకవర్గంలో ఎవరు మీకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టినా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతే, వాళ్ళే మారి మళ్ళీ సరిదిద్దుకుంటారు తప్ప అట్లా చాలా జరిగినాయి తప్ప నేను ఎప్పుడు కూడా రివర్స్. మిగతా రాజకీయ నాయకులు ఎందుకు ఫాలో కావట్లేదు? ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చిన్న మాట అంటే కేసు పెడుతున్నారు ప్రతి చోట. నిజానికి లాస్ట్ గవర్నమెంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఓడిపోయింది ఇదే కారణం. ఊర్లో వేరే పార్టీలో తిరిగితే వాళ్ళ మీద కేసు పెట్టించారు. అంటే మొనోపాలిజం అనుకున్నారు అన్నట్టు. పోలీసులు ఎస్ఐలు సిఐలు వాళ్ళని పెట్టుకొని ఇష్టం యథావిధిగా కేసులు పెట్టుకున్నారు. పోలీసులను 2 భాగాలుగా 3 భాగాలుగా వర్గీకరించారు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంతకుముందు యూనిక్ ఒక్కరే ఉండే, ఎస్పీ చేతిలో ట్రాన్స్ఫర్స్ ఉండేది. ఇప్పుడు ఎస్పీ చేతిలో లేదు, ఎమ్మెల్యే చేతికి వచ్చేసి. పోలీసులు వీళ్ళు కొందరు కాంగ్రెస్లు, కొందరు టీఆర్ఎస్లు, కొందరు బీజేపీలు అనే పరిస్థితికి వచ్చింది. ఎక్కడైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో అక్కడనే ఆ రంగద్దేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు అంతా టీఆర్ఎస్ చెప్పినట్టు విన్నారు. వెంటనే ప్రభుత్వం మారింది. టీఆర్ఎస్కు ఫుల్ ప్లేట్ జుడుగున్న వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్కు ప్రో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకున్నారు.